ஆழி மழை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழி உள் புக்கு முகந்து கொடுவார் தேரி ஊழி முதல்வன் உருவம் போல் மை கருத்து பாழியின் தோளுடை பற்பனாவன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்து தாழாதே சார்ங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட మగిజిందు ఏలోరెంబావాయ్. ఓ పర్జన్య దైవమా, వర్షమును కురిపించుటలో లోభత్వమును చూపకము. నీవు సముద్రంలోని నీటినంతను కడుపు నిండుగా త్రాగుము. అటు పిదుప నీవు పైకెగసి సృష్టికంతకును కారణభూతుడవైన ఆ శ్రీమన్నారాయణ శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపు రంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతి అందున్న సుదర్శన చక్రము వలె మెరియుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖము వలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమును ధనస్సు నుండి వెడలే అవిరళ శరాలుగా వర్షాధారలను కురిపించుము. మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడదము. లోకము సుఖించునట్లు వర్షించుము. మా వ్రతమును నిరాటంకముగా చేసుకొనుటకై ఇక ఏ మాత్రము ఆలసింపక వెంటనే వర్షింపుము. స్వామి, సర్వ వ్యాపారకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని ఎరిగి ఆ పురుషోత్తముని కొలిచినా కలిగే ఫలితాలను గురించి 3వ పాసురంలో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని ఏ మరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావాలనన్నా ముందు శారీరక వృద్ధి, ఆపై అంతర్శుద్ధి అవసరం కదా. అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వజ్జనుణ్ణి ప్రార్థించి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నది పాసురంలో.